ఆంధ్ర కింగ్ తాలూకా షో ఇప్పుడే కంప్లీట్ అయింది. బాగుంది నాకైతే మూవీ. మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. మెయిన్ థింగ్ ఫీల్ గుడ్‌తో కలిగిన ఒక ఫ్రెష్ ఎయిర్ లాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. రామ్ మాస్ అని జెప్పి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని అనుకుంటే ఆయన అవన్నీ పక్కన పెట్టేసి ఇక డ్రామాలోకి దిగారు. ఒకప్పుడు ఎంజాయ్ చేసిన రామ్ ఫిల్మ్స్ లాగా అనిపించిందిది. మంచి స్టోరీ టెల్లింగ్. అంతకంటే ఎక్కువ కనెక్ట్ అయ్యే సాగర్ క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ దీనికి బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాయి. అందరూ మనిషిని చూసి గుర్తుపడితే వాడు తెర మీద పడ్డ నీడని చూసి గుర్తుపడతాడు. సినిమా ప్రపంచం మీద సినిమాలు చూసాం. కానీ ఒక ఫ్యాన్ మీద సినిమా మన తెలుగులో ఇదే అనుకుంటా. తీశారు డైరెక్టర్ మహేష్. ఒకప్పుడు మనుషులకి మోటివేషన్, పాఠాలు, ఎంటర్‌టైన్‌మెంట్ అంటే అవి ఇవి బుక్స్ కానీ అండ్ స్టేజ్ డ్రామాస్ కానీ తెలిపేవి. కానీ సినిమా పుట్టాక ఎన్నో పుట్టాయి. కెమెరా ముందు యాక్ట్ చేసే హీరో. అది చూసి అభిమానం పెంచుకొని ఫ్యాన్ అయిన ఒక ప్రేక్షకుడు. అలాగని ఈ సినిమా గురించో లేక హీరో గురించో కాదు. ఒక ఫ్యాన్ గురించి. తన జీవితం అనే మార్గం చీకటైనప్పుడల్లా వెలుగునిచ్చే ఆ హీరో చేసిన పాత్రల మాటలు ఒక పక్క అండ్ ఇంకోటి ఇప్పటిదాకా వచ్చిన దూరమా అంటే ఆ ఫ్యాన్ సాగర్ ఏం చూస్ చేసుకున్నాడు, ఏం చేశాడు, ఏమైంది అనేదే ఈ ఆంధ్ర కింగ్ తాలూకా. కొన్ని సినిమాలు ఎలా కొన్ని విషయాలు చెప్తాయో ఇది కూడా కొన్ని విషయాలు చెప్పిద్ది. అసలు ప్రేమ అంటే ఏంటి, నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఏంటి, ఇలా కొన్నిటిని ఈ సినిమా ఆ క్యారెక్టర్స్తో ఆ సిచ్యువేషన్తో చూపించిద్ది. ఇందులో సినిమా అనే ప్రపంచం ఉంది. హీరోకి ఫ్యాన్ అనే థింగ్ ఉంది. లవ్ స్టోరీ ఉంది. గెలుపుంది. ఓటముంది. చాలా దూరం వచ్చేసాను. ఇంకొక్క మెట్టు ఎక్కలేనా అనే దమ్ముంది. ఏం పర్లేదు. ఏం లేకుండా ఇక్కడి దాకా వచ్చాను. మళ్ళీ రాలేనా? వస్తా అనే నమ్మకముంది. సాగర్ క్యారెక్టర్ నుంచి చాలానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటే, సెకండ్ హాఫ్ ఫీల్ గుడ్ వైబ్స్‌తో ఎమోషనల్ వేలో ఉంది. ఒక పక్క జరిగిన కథ చెప్పడం ఒకటైతే, అసలు ఇప్పుడు ఏమైంది సాగర్‌కి? సాగర్ ఎక్కడ? ఏం చేస్తున్నాడని ఇంకో పక్క. అఫ్‌కోర్స్ మెయిన్‌వన్నీ ప్రిడిక్టబుల్‌గానే ఉన్నాయి. బట్ స్టోరీ టెల్లింగ్‌ని నేరేట్ చేసిన వే, డైలాగ్స్‌తో, సీన్స్‌తో, క్యారెక్టర్స్‌తో తీసుకెళ్లిన వే బాగా క్లిక్ అయింది. చివరికి ఏంటి అనేది మనకు తెలిసినా, ఎలా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక్కడ అందరి పీఓవీస్‌ని టాకిల్ చేయటం చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైస్ రామ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఎక్సలెంట్ యాక్టింగ్ డెలివరీ చేశారు. భాగ్యశ్రీకి కరెక్టర్ రోల్స్ పడితే సూపర్‌గా చేస్తారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఉపేంద్ర గారు ఆయన రోల్‌కి జస్టిఫై చేశారు. రిమైనింగ్ అంతా కూడా. బీజీఎం 2, 3 చోట్ల బాగున్నాయి. ఎస్పెషల్లీ మెయిన్ బీజీఎం అండ్ సెకండ్ హాఫ్ ఫైట్ సీన్ దగ్గర ఒకటి. అలాగే కొన్ని చోట్ల బీజీఎం డిప్ అయినట్టు కూడా అనిపించింది. చిన్న గుండెలో సాంగ్ అయితే ఒకటి నచ్చింది. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ ఆర్ నైస్. ఫైనల్లీ ఇది సినిమా బావుండాలి తాలూకా చూసేయండి. సినిమా చూసారా? మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.